ఒక్కసారి నిలబడాలి ఉందని వాళ్ళు ఎంతమంది వచ్చి ఎత్తండి. ఒకసారి నిలబడండి అయితే, కానీ అల్లరి చేయొద్దు, అటు ఇటు తిరగొద్దు. ఒక్కసారి లేచి నిలబడితే మనం ఇప్పుడు చెప్పిన 3 మాటలు 35వ పాటలో ఉన్నాయి. తెలుగు క్రైస్తవ కీర్తనల పుస్తకంలో 35వ పాట. హలో. 7 మాటలు పలికినావా ప్రభువా, 7 ముఖ్యాంశములు ఎరుకపరచితివా. అందరం కలిసి పాడదాం. 7 మాటలు పలికినావా ప్రభువా, 7 ముఖ్యాంశములు ఎరుకపరచితివా. 7 మాటలు పలికినావా. దేవుండావో కాని ఎడలా నిన్ను తీర్పి చంపువారిన్ క్షమింపగలవా. జీవమయుండని ఎడలా నిన్ను చావు దెబ్బలుగొట్ట సహింపగలవా. 7 మాటలు పలికినావా. రక్షణ కథ నడిపినావా. ఒకరిని రక్షించి పరదైసు కొనిపోయినావా. శిక్షితునికి బోధింపకనే శాంతి లక్షణము చూపుచు రక్షించినావా. 7 మాటలు పలికినావా. తల్లికి నొక సంరక్షకుని నిచ్చి ఎల్లరకు మాదిరిని కనుపరచినావా. తల్లికి సృష్టికర్తవై ప్రేమ తనయుండవై గౌరవించియున్నావా. 7 మాటలు పలికినావా. ప్రభువా, 7 ముఖ్యాంశములు ఎరుకపరచితివా. 7 మాటలు పలికినావా. ప్రభువా, 7 ముఖ్యాంశములు ఎరుకపరచితివా. 7 మాటలు పలికినావా. దేవునికి అందరం స్తోత్రం చెప్దాం. దేవునికి స్తోత్రం. 2 చేతులు ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవులంటే గవర్నమెంట్ వాళ్ళకు కూడా లోకువ.
చెప్తానుండండి. గొట్టాలు పెట్టున్నాయా? అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. క్రైస్తవులంటే గవర్నమెంట్ వాళ్ళకి కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి లోకువే. అదే ఇతర పండగలప్పుడు తీయమనండి, కరెంటు తీస్తారేమో, తీరు. కానీ క్రైస్తవులు అంటే పాపం కొంచెం చిన్న చూపు, కొంచెం లోకువ. మరి లోట్లు వాళ్ళకి అక్కర్లొద్దు ఏంటో నాకు తెలియదు. సరే, అందరం గట్టిగా స్తోత్రం చెప్దాం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. సరే, జాగ్రత్తగా దేవుని మాటలు శ్రద్ధగా వినండి. ప్రభునందు ప్రియులారా, వాక్యములో మనము గమనించినటువంటి వారమైతే పరిశుద్ధ గ్రంథములో క్రీస్తు సిలువలో పలికిన మరి 4వ మాట చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. దేవుడి పరిశుద్ధ వాక్యములో నుండి మనతో మాట్లాడునుగాక. ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా దేవుని మాటలు ధ్యానము చేసుకుందాం. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. యేసు క్రీస్తు అనే పేరునకు రక్షకుడైన అభిషిక్తుడు అని అర్థము. ఇప్పుడు యేసు క్రీస్తు వారు సిలువలో 4వ మాట పలుకుచు ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. 22వ కీర్తన 1వ వచనములో వ్రాయబడిన ప్రవచన భాగమును చూద్దాం. 22వ కీర్తన 1వ వచనం. నా దేవా నా దేవా నీవు నన్నేలా చేయి విడనాడితివి. చూడండి, అక్కడ మెస్సయి కీర్తనలో 1వ వచనములో 22వ కీర్తన 1వ వచనములో వ్రాయబడిన మాట ఇక్కడ సిలువ మీద నెరవేరుతుంది. ప్రభునందు ప్రియులారా, గమనించండి. దేవుని యొక్క వాక్యమును బట్టి మనము చూసినట్లయితే లోకరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారు సిలువలో 4వ మాట పలుకుచు నన్నెందుకు తండ్రి చేయి విడిచావని యేసయ్య అంటున్నారు. ప్రభునందు ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారిని తండ్రి అయిన దేవుడు అప్పటి వరకు చేయి పట్టుకున్నారు. అమ్మ, ఎవరో తీసుకోండి ఆ పిల్లల్ని. చెప్పాలా మళ్ళీ అవి తీసి పడండి. పిల్లలకి తెలియదు అనుకో, పెద్దోళ్ళకి తెలీదా? దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనం. సరే, గమనించండి దేవుని పిల్లారా, వాక్యములో మనం గమనించినటువంటి వారమైతే అప్పటి వరకు చేయి పట్టుకున్న దేవుడు, తండ్రి అయిన దేవుడు అంటే దైవత్వము తనను ఆవరించి ఉంది. దేవనరుడుగా, దేవుని కుమారుడుగా పిలువబడిన యేసు క్రీస్తు ప్రభుల వారిని దైవత్వము మానవత్వము రెండూ కలిసి నడిచిన పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఎప్పుడైతే ఇప్పుడు దైవత్వమును యేసుక్రీస్తు ప్రభువు ఈ యొక్క సిలువలో వేలాడుచు, సిలువలో భయంకరమైన గాయములను పొంది వేలాడుచున్న యేసు ప్రభువును ఈ తండ్రి అయినటువంటి దేవుడు చేయి విడిచిపెట్టుట అనగా దైవత్వము తానిని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఆయన తట్టుకోలేక పెద్ద పొలికేక వేశారంట. నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి.
కాబట్టి ప్రభునందు ప్రియులారా, వాక్యములో మనం గమనించినటువంటి వారమైతే ఇది ఎడబాటు. అందరూ చెప్పండి, ఏంటమ్మా? గట్టిగా చెప్పండి, ఎడబాటు. కానీ దేవుడు మనకు ఈ లోకములో కొన్ని బంధాలు ఏర్పాటు చేశారు. ఈ బంధములలో ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు, ఎడబాటు వచ్చినప్పుడు మనకి చాలా బాధ, చాలా బాధ. మీ అందరూ ఒక సత్యం చెప్తాను, వినండి. కోపముతో ఎడబాటైన వారు ఉంటారు, పరిస్థితులను బట్టి ఎడబాటైన వారు ఉంటారు. మరి పరిస్థితులను బట్టి ఎడబాటైతే వారిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. కానీ మరి కోపమును బట్టి, ఇబ్బందులను బట్టి, ద్వేషభావములను బట్టి ఎడబాటైతే అప్పుడు జరిగేటటువంటిది ఏంటంటే శరీరం ఆత్మ పోట్లాడుకుంటాయి. శరీరం ఏమంటుందంటే నిన్ను అంత మాట అంటారా అంటది. ఆత్మ ఏమంటుందంటే సరేలే, వాళ్ళు నువ్వు బాగున్నప్పుడు చాలా ఉపకారాలు జరిగినాయి, గుర్తు చేసుకో అంటది ఆత్మ. దీన్నే పరిశుద్ధ పోరాటం అంటారు. చెప్పండి, ఏ పోరాటం? పరిశుద్ధ పోరాటం. ప్రభునందు ప్రియులారా, ఈ లోకములో అనేకమైన బంధాలు మనం చూసినట్లయితే తల్లిదండ్రులు పిల్లలను చూసిన పరిస్థితులు, పిల్లలు తల్లిదండ్రులను చూసిన పరిస్థితులు, భర్త భార్యను చూసిన పరిస్థితి, భార్య భర్తను చూసిన పరిస్థితి, ఈ పరిస్థితులను బట్టి ఎడబాటు అనేది కష్టమే. కానీ ప్రభునందు ప్రియులారా, వాక్యములో మనందరం కూడా గమనించినటువంటి వారమైతే కొద్ది సమయము తండ్రి తన కుమారుణ్ణి విడిచిపెడితే యేసు ప్రభు తట్టుకోలేక, ఆ ఎడబాటును తట్టుకోలేక ఏమంటున్నారంటే నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచి. ఈరోజు ఈ వీడియో యూట్యూబ్లోకి వెళ్తుంది. నేను చెప్తున్నాను, యేసయ్యను మేము నమ్మామని, యేసయ్యను ఆరాధిస్తున్నామని. ఇప్పుడే పరిస్థితులు ఎలా ఉంటే గత 40 సంవత్సరాల క్రితం మేము, మా కుటుంబం యేసయ్యను నమ్ముకున్నప్పుడు మేము పొందిన అవమానములు, కష్టములు, ఇబ్బందులు, శ్రమలు అన్నీ కాదు దేవుని పిల్లారు. 40 సంవత్సరాల క్రితం ఎన్నో అవమానములు, ప్రభునందు ప్రియులారా, ఎన్నో ఎడబాట్లు. ఎన్ని ఎడబాట్లు తట్టుకోగలిగామంటే, ఎన్ని వ్యతిరేకతలు తట్టుకోగలిగామంటే, ఎన్ని నిందల అవమానములు తట్టుకోగలిగామంటే అది కేవలం యేసయ్య సిలువను చూసి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని పిల్లారా, మరి 4వ మాట మనం చూసినట్లయితే నా దేవా, నా దేవా, నన్నేలా చెయ్యి విడిచిపెట్టావు. తర్వాత మాటను మనం చూద్దాము. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానని. ప్రభునందు ప్రియులారా, ఇదే 22వ కీర్తనలో వ్రాయబడిన మాట ఏంటంటే నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది అని వ్రాయబడిన మాట మనం చూస్తున్నాం. అది ప్రవచనము, ఇది నెరవేర్పు. ఇప్పుడు లేఖనము నెరవేరునట్లు ప్రభునందు ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు సిలువలో వ్రేలాడుచు ఆయన అంటున్నారు ఏమనంటే నేను దప్పిగొని ఉన్నాను. ఎవరైనా నీళ్ళిస్తారేమో, ఇంకా బ్రతకాలని ఆశ మాత్రము కాదు, కానీ లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొన్నాను అని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన మాట మనందరం కూడా చూడగలుగుతున్నాం. ప్రభునందు ప్రియులారా, దైవజనులు దేవదాసయ్య గారు రాస్తూ అన్నారు, నరుడావు కాకున్న ఎడలా దేవా నన్నేలా విడచితి వని అడిగినావా. నరుడవును
దేవుండవును గానా పూర్ణ రాక్షకుడా వని రుజువైనావా ఏడు మాటలు పలికినావా ఎన్ని కాజెనుల ద్వేషంబో నీకు ఎండాయైనందున దాపిగొన్నావా ఉన్న ఎండకును బాధకును జీవకోటాలేనందున దాహమన్నావా ఏడు మాటలు పలికినావా ప్రభువా ఏడు ముఖ్యాంశములు ఎరుక పరచితివా ఏడు మాటలు పలికినావా ఉన్న ఎండకు బాధకు దప్పిక అవడం మాత్రమే కాదు, యేసు ప్రభుకి ఆత్మీయ దాహం ఉంది, ఆత్మీయ ఆకలి ఉంది. కేవలం అది ఆత్మల రక్షణ. అందరూ అంతటా మారు మనస్సు పొందాలి, అందరూ రక్షించబడాలి. ఇదే మన రక్షకుడైన యేసు ప్రభు యొక్క దప్పిక. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి, సమరయ స్త్రీతో యేసు ప్రభు చెబుతున్నారు, నేనిచ్చే నీళ్లు త్రాగితే నీవెప్పుడు దప్పిగొనవమ్మా. యేసు ప్రభు దగ్గర ఏముందంటే జీవజలం. అందరూ చెప్పండి, ఏముందండి? జీవజలము. ఆ జీవజలము త్రాగిన వారు ఇంకెప్పుడు దప్పిగొనరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి 5వ మాటను మనము చూసినట్లయితే, లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొని ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడినటువంటి మాటను మనందరం కూడా గమనించగలుగుతూ ఉన్నాము. మనము యేసయ్య దాహము తీరుద్దామా? చెప్పండి. అందరం ఐక్యతగా ఉంటే ఆయన దాహం తీర్చినట్టు, అందరం ప్రార్థన చేస్తే ఆయన దాహం తీర్చినట్టు, అందరము వాక్యం చదివితే ఆయన దాహము తీర్చినట్టు, అందరము యేసయ్యను ప్రేమిస్తే ఆయన దాహము తీర్చినట్టు. కనుక యేసు ప్రభు దాహమును తీర్చేవారముగా మనందరం ఉండాలి. దేవునికి స్తోత్రం. తరువాత మాట మనం గమనించినటువంటి వారమైతే ప్రభునందు ప్రియులారా, చూడండి, ఇది ఈ యొక్క మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. చూడండి ప్రభునందు ప్రియులారా, 6వ మాట యేసు ప్రభు సిలువలో పలుకుతూ ఉన్నటువంటి మాటను మనం గమనించినటువంటి వారమైతే, సమాప్తమైనది. ఇప్పుడే ప్రారంభించాను అనడం విజయమా? పని అయిపోయింది అనడం విజయమా? మాట్లాడండి అమ్మా. వంట మొదలు పెట్టడం విజయమా? వంట ముగించడం విజయమా? చెప్పండి అక్కర్లారా. భర్త 12ంటికి వస్తాడని తెలుసు, 11:30 అయినా ఇంకా మొదలు పెట్టలేదు. వచ్చేసరికి ఇంకా తిప్పుతానే ఉన్నారు. కాళ్ళు చేతులు కడుక్కున్నాడు, ఎండలో వచ్చాడు, ఎండే మండింది అనుకుంటే మీరు ఇంకా ఏం చేస్తున్నారు? గెరగెర తిప్పుతున్నారు గరిడితో. పని అయిందా? వంట అయిందా? అవ్వలేదా? ఇప్పుడే మొదలెట్టాను. ఆగు అంటే ఆగుతాడు, కానీ బీపీ పెరగడానికి కారణం మాత్రం మీరే.
కొంతమంది ఏం మాట్లాడరు, లోపల లోపల బీపీ పెరుగుద్ది. సరే ఇంతే కదా అనుకుంటారు. ఇంకొక మాటలో చెప్పాలంటే చీ అనుకుంటారు. అయ్యో ఎలా మాట్లాడుతున్నారండి పాస్టర్ గారు అనుకుని మౌనంగా ఉంటారు. కొంతమంది ఏమో ఏం చేస్తున్నావు ఇప్పుడు వరకు అంటారు. అక్కడ మొదలవుద్ది. నేనేమన్నా ఖాళీ కూర్చున్నానా అంట దేవుడి. తర్వాత డిష్యూ కదా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రారంభించడం విజయమా, ముగించడం విజయమా? వచ్చేసరికి అయిపోయింది వంట. కాళ్ళు కడుక్కోగానే టక్కుమని అన్నం పెట్టారనుకోండి, ఏంటది? మీరు చేయాల్సిన పని మీరు చేసి ముగించి రెడీగా ఉన్నారు. అర్థమయ్యే భాషలో చెప్పాను. పురుషులైన వాళ్ళు ఇల్లు ప్రారంభించడం విజయమా, ముగించి ప్రతిష్ఠ చేయడం విజయమా? ముగించడం విజయం. దేవునికి స్తోత్రం. గృహప్రవేశం రోజున విజయం. చూడండి, ఏదైనా సరే ప్రారంభించడం విజయం కాదు, అది ముగించడం విజయం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సిలువలో కానీ ఆయన నరరూపధారిగా వచ్చిన పనులన్నీ కూడా ఆయన చేసి ముగించారు గనుక ఇప్పుడు ప్రభు ఏమన్నారంటే, నేను చేయవలసిన పనులన్నీ చేసి ముగించాను, సమాప్తమైనది అనగా ఈ మాటలో ఏముందంటే విజయము. దేవునికి స్తోత్రం. విజయ జీవనము మనదే, క్రీస్తేచిన విజయ జీవనము మనదే. విజయ జీవనము మనదే, విశ్వమంతయు మనదే. భజన సంగంబు మనదే, దేవుండున్న పరలోక మెల్ల మనదే. దేవుండున్న పరలోక మెల్ల మనదే. బహుగా ప్రార్థన చేయుడి, ఇక మీదట బహుగా ప్రార్థన చేయుడి. బహుగా ప్రార్థన చేసి బలమున్ సంపాదించి మహిలో కీడును గెల్వోడి. దేవునికెప్పుడు మహిమ కలుగా నీయుడి. దేవునికెప్పుడు మహిమ కలుగా నీయుడి. దేవునికి స్తోత్రం. చిన్నప్పుడు సెలవులు వస్తే ఇసుక కోరడాలని ఉండేవి. ఇసుకతో గట్టులా కట్టేవాళ్ళు. వాటి మీద తూటుకర్రలు ఉండేవి. ఆ తూటుకర్రలు నరుక్కొచ్చి పందిరేసేవాళ్ళం మేము. మా అమ్మ అనేది, ఎందుకురా బాబు అంత కష్టం మీకు, మనకి ఇల్లు ఉంది కదా, ఎందుకురా మీకు అంత కష్టం అంటే, మేమేం చేసేవాళ్ళం అంటే, పోనీ ఆ పాతే గట్టిగా పాతే బాగుండేది. తూటుకర్రలు పాతి వాటి మీద మళ్ళీ తూటుకర్రలు కట్టి వాటి మీద ఆకులే కానీ దమేలమని పడిపోయేది అది పందిరి. పనోడు పందిరైతే పిచ్చుకలు వచ్చి పడగొట్టినాను. అయ్యిందా చెప్పానా ఇందాక నుంచి చెమటలు కార్చుకుంటా, ఎందుకు వచ్చిన పనులు రావే అనేది. ఒకసారి కోపం వచ్చి గట్టి పాకోటేసాం. దేవునికి స్తోత్రం. చెప్పండి అందరూ, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, ముగించడం అనేది విజయం. దేవుడు అప్పగించిన పనులు, దేవుడికి ఏం బాధ్యత పెట్టారు, ఏ బాధ్యత నీకు ప్రభు అప్పగించారు, కుటుంబంలో ఏ బాధ్యత ఉంది నీకు, సంఘములో ఏ బాధ్యత ఉంది, విసుగుపోకుండా ఓపికన్నంత వరకు కష్టపడి ఆ పని ముగించడమే నీకు విజయం.
పురుషులైనా స్త్రీలైనా మీరెవరైనా దేవుడు మీకు అప్పగించిన పనిని ముగించడమే మీకు విజయం. యేసయ్య చేసి చూపించారు మనందరికీ. దేవునికి స్తోత్రం. చివరి మాట, 7వ మాటను మనం చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననుచు ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. దేవునికి స్తోత్రం. మొదటి మాటలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని పలికిన యేసు ప్రభువే చివరి మాటలో కూడా తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ప్రతివారు గుర్తించవలసిన విషయం ఏంటంటే ఆత్మకు చావు లేదు. చెప్పండి, ఏం లేదమ్మా? మనిషికి ఏముంది? శరీరానికి ఏముంది? మరణం ఉంది. పుట్టడం, మరణించడం, ఇది ఒక చక్రం. జన్మిస్తారు, మరణిస్తారు, కానీ ఆత్మకు చావు లేదు గనుక యేసు ప్రభువుగా మాదిరి చూపించారు. మీ ఆత్మలు జాగ్రత్త, మీ ఆత్మలు రక్షించుకోండి, మీ ఆత్మల రక్షణలోనికి నడిపించుకోండి. నేను అప్పగించినట్లే మీ ఆత్మలు కూడా తండ్రికి అప్పగించుకోండి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. మీ ఆత్మలను మీ తండ్రికి అప్పగించుకోండి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. గట్టిగా చెప్పండి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము గనుక నరులారా మీ ఆత్మలను జాగ్రత్త చేసుకోండి, భద్రపరుచుకోండి, మీ ఆత్మలను కాపాడుకోండి, మీ ఆత్మలను పరిశుద్ధాత్మతో శుద్ధీకరించుకోండి. ఒకానొక సమయమందు మీ ఆత్మలను తండ్రికి అప్పగించుకోండి. దేవునికి స్తోత్రం. మా ఊర్లో ఒక మా అమ్మ చనిపోయింది కొన్ని సంవత్సరాల క్రితం. చాలా మంచిది, ఆమె పని ఆమె చేసుకుంటాం. మా దగ్గర పిల్లోడు యవనస్తుడు, ఆ యవనస్తుడి మీద పడింది వచ్చి. సరే, ఆ అక్క ఎక్కడే ఉంది. అక్క ఏం చేసిందంటే, మా అక్క ఆ పిల్లోడు నా దగ్గరికి మందిరంలోకి తీసుకొచ్చారు. ప్రార్థన చేస్తుంటే, బాబా నేను పలానా అంటే, మరి ఎందుకు ఎలాగ జరిగింది మా అమ్మ అని ఆ మా అమ్మ నాకు ఎంత ఇష్టమో గౌరవం అడిగితే, ఆ మా అమ్మ ఏం చెప్పిందంటే, చచ్చిపోయానయ్యా, దారి ఏటో తెలవక ఈడి మీదకి వచ్చానని చెప్పింది. చెప్పండి, చచ్చిపోయిన తర్వాత ఈ ఆత్మకే దారి తెలియక ఎవరి మీదకి వచ్చింది? ఈ పిల్లోడి మీదకి వచ్చింది. నేను అప్పుడు అన్నాను, నువ్వు దారి ఎవరిని అడిగినా నీకు చూపించరు, యేసు ప్రభుని ఇప్పుడైనా అడుగు దారి అన్నాను. ఇప్పుడైనా దారి అడుగు యేసు ప్రభుని అంటే, ప్రభువా నాకు దారి చూపించవా అని అడుగుతుంది. పాపం జీవితాంతకాలం ఇంచుమించు 60 సంవత్సరాల పైన 70 సంవత్సరాల వరకు బ్రతికిన ఆమె ఆత్మకు దారి తెలియలేదు. అందుకనే మన ఆత్మలకు మన దారేదో మనకి తెలియాలి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని చెప్పిన యేసు ప్రభువే మన ఆత్మలకు దారి ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇంత బ్రతికినా దారి తెలియకపోతే ఎంత కష్టం. ఎంత ఐశ్వర్యములో బ్రతికిన, అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఈ లోకములు అనుభవించిన ఆత్మకు దారి తెలియకపోతే ఎంత కష్టం. అందుకనే దారి చూపిస్తున్నారు. నా తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని యేసుక్రీస్తు ప్రభు మనకి మార్గము చూపిస్తున్నారు, దారి చూపిస్తున్నారు. గనుక యేసయ్య మార్గములో మనందరం కూడా నడవాలి. దేవునికి స్తోత్రం. లోక పాపమును మోసిన గొర్రె పిల్ల, కలువరిలో యాగమైన గొర్రె పిల్ల, లోక పాపమును మోసిన గొర్రె పిల్ల, కలువరిలో యాగమైన గొర్రె పిల్ల, మార్గము నేనే, సత్యము నేనే,
పిలిచే ఆ యేసుని, జీవము నేనే అని పిలిచే ఆ యేసుని చేరుకో, కోరుకో, తక్షణమే రక్షణ పొందుకో. చేరుకో, కోరుకో, తక్షణమే రక్షణ పొందుకో. రారే రారే అన్నల్లారా, రారే చెల్లెల్లారా, రారే రారే అక్కల్లారా, రారే తమ్ముళ్ళారా, రారే రారే అన్నల్లారా, రారే తమ్ముళ్ళారా, రారే రారే అక్కల్లారా, రారే చెల్లెల్లారా. ఇదిగో ఇదే రక్షణ దినము, ఇదిగో ఇదే రక్షణ దినము, ఇదిగో ఇదే రక్షణ దినము, ఇదిగో ఇదే రక్షణ దినము. చూడండి, యేసుక్రీస్తు ప్రభు మార్గమై ఉన్నారు కనుక ఆయన మనకు దారి చూపిస్తారు కనుక గమనించండి. ఇక ముగింపులో యేసు ప్రభు పడిన శ్రమను గుర్చిన కొన్ని మాటలు మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడిన సమయమందు ఆయనున్న బరువు ఎంతంటే 85 కేజీలు. అంటే 2020 సంవత్సరాల క్రితం మనుషులు చాలా ఎలా ఉండేవారు? బలంగా, దృఢంగా ఉండేవారు. ఆయన ఎత్తు 5 అడుగులకు చిల్లరి, 5 అడుగుల 3 అంగుళాలు యేసుక్రీస్తు ప్రభు ఎత్తు. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు మోసిన సిలువ బరువు 150 కేజీలు. చెప్పండి, ఎన్ని కేజీలు? మాట్లాడండి అమ్మా. ఎన్ని కేజీలమ్మా? 150 కేజీలు సిలువను యేసు ప్రభు మోసారు. అంటే మించిన బరువు. చెప్పండి, ఆయనను మించిన బరువు. ఈ సిలువ ఎత్తు 15 అడుగులు, వెడల్పు 8 అడుగులు. చూడండి, ఎంత భారమైనటువంటి సిలువను యేసు ప్రభు యెరూషలేము వీధులలో మోసుకుంటూ వెళ్ళి, ఆ సిలువను యేసుక్రీస్తు ప్రభువు గొల్గొతా అనబడిన కొండ, కపాలమనబడిన కొండ, కల్వరి కొండ, ఆ కొండ మీద యేసు ప్రభు సిలువను వేసినప్పుడు తూర్పు దిక్కుకు, పడమర దిక్కుకు, ఉత్తర దక్షిణాల 4 దిక్కులకు 4 కొనలు ఉన్నాయి. ఇప్పుడు యేసు ప్రభుని ఎత్తి ఆ సిలువ మీద వేసి యేసు ప్రభువును మేకులతో ఆ యొక్క సిలువకు అంటగొట్టారు. ఈ యొక్క మేకుల మందం ఎంతంటే మరి 3.4 మందం అంట. బలమైనటువంటి మేకులు. అంత మాత్రమే కాకుండా మేకుల పొడవు ఎంతంటే 8 అంగుళాలంట. ఎంత పొడవు మేకులు? 8 అంగుళాల పొడవు. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసినటువంటి మరి ఆ నెల యోధా క్యాలెండర్ ప్రకారం నీసాన్ మాసములో యేసు ప్రభువును సిలువ వేశారు అనే సంగతిని మనందరము కూడా గ్రహించవలసిన వారమై ఉన్నాం. యేసు ప్రభువుకి శిక్ష అమలు చేశారా, మరి హత్య చేశారా అంటే నేను చెప్తాను, ఆయనను అన్యాయంగా హత్య చేశారు. చెప్పండి, అన్యాయంగా హత్య చేశారు. ఈ హత్యలో పాల్గొన్నటువంటి సైనికులు ఎంతమంది అంటే 350 మంది సైనికులంట. చెప్పండి, ఎంతమంది అమ్మా? 350 మంది సైనికులు పాల్గొన్నారంట భయంకరమైనటువంటి హత్యా కార్యక్రమములో. యేసు ప్రభుని సిలువ వేసి చంపేటటువంటి క్రమములో పాల్గొన్నటువంటి సైనికులు
350 మంది. ఆయన ఏమైనా బందిపోడు దొంగ? ఆయన ఎవరైనా నేరం చేశాడా? ఎవరికైనా అన్యాయం చేశాడా అంటే లేదు. ప్రభునందు ప్రియులారా, చిన్న పిల్లల పాట ఒకటి ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క మృదువైన పాదములలో మేకులు, మృదువైనటువంటి ఆ చేతులలో శీలలు, ముఖముపై ఉమ్మివేయబడింది, ప్రేమ పంచిన గుండెలో బల్లెము దిగింది. ఆయనలో ఏ నేరమో లేదు. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభుని సిలువ వేయడానికి వాడినటువంటి గుర్రాల సంఖ్య 50 గుర్రాలు వేసుకొచ్చారంట యేసు ప్రభుని సిలువ వేయటానికి. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువును శ్రమ పెట్టడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రాణం పెట్టే వరకు, అంటే గెత్సేమనే తోటలో పట్టుకొని ఆయన ప్రాణం విడిచే వరకు పట్టిన సమయం 17 గంటలంట. అందరూ చెప్పండి, ఎన్ని గంటలమ్మా? 17 గంటలు. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు సిలువ మోయలేక 3 సార్లు నేల మీద పడిపోయారంట ముళ్ళ కిరీటముతో. 150 కేజీలు సిలువ వేసుకుని ఎన్నిసార్లు పడిపోయారమ్మా? 3 సార్లు యేసు ప్రభు మరి ఆ సిలువ మోస్తూ పడిపోయారు. యేసు ప్రభు యొక్క తలలోనికి గుచ్చుకున్నటువంటి ముళ్ళ యొక్క సంఖ్య 17 ముళ్ళు తల చుట్టూ లోపల గుచ్చుకుపోయినాయి అంట. 2 అంగుళాల పొడుగు కంటే పైనున్న ముళ్ళు. ఎన్ని ముళ్ళు చెప్పండి? తల చుట్టూ 17 ముళ్ళు గుచ్చుకున్నాయంట. ఎంత భయంకరమైన శ్రమ! కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే తట్టుకోలేం కదా. ఏదైనా ఎదురు పేడు చేతిలో గుచ్చుకుంటే తట్టుకోలేం కదా. గోరులో చిగురులో గుచ్చుకుంటే అసలు తట్టుకోలేం కదా. ప్రభునందు ప్రియులారా, 17 ముళ్ళు తల చుట్టూ దిగిపోయిన తలలోనికి ఆ మేకులు వెళుతున్న యేసు ప్రభు ఆ శ్రమను భరించారు మనందరి కోసం. నా తలలో ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి, నా మోమున ఉమ్మి వేయబడినది, నా పోచున్నవి, నా తలలో ముళ్ళు గుచ్చుకున్నవి, నా తలంపులు ఏడుస్తున్నవి, నా రాతలు చెరిగిపోతున్నవి. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. ప్రభునందు ప్రియులారా, మీరు గమనించండి, యేసు ప్రభు యొక్క రక్తము ఆఖరి బొట్టు వరకు మన కొరకు చిందించారు. 6.5 అంటే 5 లీటర్లన్నర, ఇంచుమించు 5 లీటర్లన్నర రక్తము, 6 లీటర్లన్నర రక్తము యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు సిలువలో కార్చారు. అందుకే ఆ రక్తములో మనకు జయముంది. 6 లీటర్లన్నర రక్తం చొక్కంచుకోలేదు ఆయన శరీరం.
ఆఖరి బొట్టు వరకు మన కొరకు ఆయన చిందించారు. యేసుక్రీస్తు ప్రభువుకి 39 కొరడా దెబ్బలు కొట్టారు. గాలాలు గుచ్చిన 5 వార్లు, 5 వార్లకు 5 గాలాలు గుచ్చున్నటువంటి కొరడాతో యేసు ప్రభు వీపు మీదలా కొట్టి లాగుతుంటే నాగటి చాళ్ళ వలె యేసు ప్రభు యొక్క శరీరమంతా కూడా దున్నబడిపోయింది. యేసు ప్రభు యొక్క శరీరము దున్నబడింది. వీపుపై మరి ఇంచుమించు 150కి పైగా గాయాలు యేసు ప్రభు అనుభవించారు. ప్రభునందు ప్రియులారా, మీరు గమనించండి, భూలోకములో వినబడుతున్న గాయాలున్నాయి. ఎదురుగుప్పు తగిలిన గాయం, చిట్లిన గాయం, చీలిన గాయం, పొడవబడిన గాయం, గుచ్చబడిన గాయం. ప్రభునందు ప్రియులారా, ఇలాగూ చెప్పుకుంటా వెళితే భూమి మీద ఎన్ని గాయాలైతే ఉన్నాయో అన్ని గాయాలు యేసు ప్రభు సిలువలో మనందరి కొరకు భరించారు, వహించారు, సహించారు. కారణం ఏంటో తెలుసా? ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. కొట్టండి చప్పట్లో ప్రభు సన్నిధిలో. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం ప్రకారము ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచూ ఉన్నది. దేవుని పిల్లలారా, ఈరోజు మీకు స్వస్తిశాలలో ఉన్నటువంటి దేవుని పిల్లలారా, మంచి శుక్రవారమందు ఆయన సన్నిధిలో ఉన్న దేవుని పిల్లలారా, ఏదైనా బలహీనత మీ శరీరములో ఉందా? ఏదైనా వ్యాధి మీ శరీరములో ఉందా? జంతువు, పురుగు, పక్షి, జబ్బు ఏమి చేయవు మిమ్మల్ని. కారణం ఏంటో తెలుసా? 2020 సంవత్సరాల క్రితం నా ప్రభువు, నా రక్షకుడైన యేసుక్రీస్తు వారు నాకు నా యొక్క వ్యాధినంతటినీ కూడా సిలువలో ఆయన భరించారు గనుక ఈ రోజున ఉన్నటువంటి వ్యాధులు నన్నేమీ చేయలేవు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, శరీరం అన్న తర్వాత శరీరంలో వ్యాధులు ఉండొచ్చేమో కానీ ఆ వ్యాధి నీకు హాని చేయకుండా, ప్రాణహాని జరగకుండా నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడడానికి యేసుక్రీస్తు ప్రభు గాయపరచబడ్డారు. దేవుని పిల్లారి, లోకములో మానవునికి భయం ఉంది. ఆ భయమును తొలగించడానికి 6 లీటర్లన్నర రక్తము నీ కొరకు ఆయన చిందించారు గనుక నీవు పలకవలసిన మాట రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, ఎగురుచున్నది సిలువ పతాకం. యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును. సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే, 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు చేసినటువంటి సిలువ త్యాగములో మనము గమనించినట్లయితే ఆయన పొందిన వేదనను చూసి ఆయన తృప్తి పడ్డారంట. కారణం ఏంటో తెలుసా? నేను గాయాలు పొందుతున్నా, నా పిల్లలకి స్వస్థత వస్తుంది. కొట్టాలి చప్పట్లు. నేను రక్తము చిందిస్తున్నాను, నా పిల్లలకు విజయం వస్తుంది. కొట్టండి చప్పట్లు. నేను చనిపోతున్నాను, నా పిల్లలకు మరణ భయం లేకుండా చేస్తాను. కొట్టండి చప్పట్లు దేవుని సన్నిధిలో.
మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడని మరణపు ముళ్ళును విరిచిన వాడాయన, మరణ భయము లేకుండా చేసిన వాడాయన. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మీరు సేవకుని వైపుగా చూసేది, ఎవరి వైపుగా చూసేది? నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్య వైపు చూడు తల్లి. ప్రియ సహోదరుడా, నీ కొరకు ప్రాణత్యాగము చేసిన యేసయ్యే నీకు శాశ్వతం. ఏ మనిషి, ఏ జీవి మనకు శాశ్వతం కాదు. యేసయ్య మనకు శాశ్వతం. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఒక భక్తునికి దర్శనములో యేసు ప్రభు కనపడ్డారంట. ఆ భక్తుడు అడుగుతున్నాడు, ఆ భక్తుడంట 100% యేసు ప్రభుని ప్రేమిస్తున్నాడంట, 100% యేసు ప్రభు దర్శనంలో కనబడ్డారంట. కనబడి ఆ భక్తుడిని చూసి అన్నారంట, భక్తుడా, విశ్వాసి, నా బిడ్డ, నువ్వు నన్ను 100% ప్రేమిస్తున్నావు బిడ్డ అంటే యేసు ప్రభుని అడుగుతున్నాడంట, ప్రభువా, నేను 100% ప్రేమిస్తున్నాను అన్నావు కదా, మరి నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో చెప్పు ప్రభు అంటే యేసు ప్రభు అంటున్నారంట, సిలువను చూపించి, ఎదుగో సిలువలో నీ కొరకు ప్రాణం ఇచ్చానే, అంత ప్రేమిస్తున్నా నేను అన్నాడంట ఆయన. నువ్వు నన్ను 100% ప్రేమిస్తున్నావు, ప్రాణం ఇవ్వమంటే ఇచ్చేస్తావు ఇప్పుడు, కానీ నువ్వు ఇంకా ప్రాణం ఇవ్వలేదు. నీ కొరకు నేను ఆల్రెడీ ప్రాణం ఇచ్చేసా, అంత ప్రేమిస్తున్నాను నేను. కాబట్టి దేవుని పిల్లారా, యేసయ్య ప్రేమను అర్థం చేసుకోండి, ఆయన కృపను అర్థం చేసుకోండి, ఆయన మహిమను అర్థం చేసుకోండి. మీరు ఎవరి వైపు చూడాలంటే నీ కొరకు ప్రాణత్యాగము చేసిన యేసు వైపు చూడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య వైపు మీరు చూస్తే యేసయ్యలో ఉన్న మేలులన్నీ కూడా మీరు పొందుకుంటారు. ఈ గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. ఇది విచారపడవలసిన దినమా, సంతోషించవలసిన దినమా? ఒక రకంగా యేసు ప్రభుని చంపేశారని విచారం ఉంది. ఆయన చనిపోకపోతే మనకు రక్షణ లేదనేది కూడా వాస్తవం. కాబట్టి యేసయ్యను చూస్తే, ఆయన బాధలు చూస్తే, మనకి ఆయన కష్టాలు చూస్తే, ఆయన గాయాలు చూస్తే, ఇప్పుడు మీకు కూడా అనిపిస్తుంది. కొంతమంది స్త్రీలంట యేసు ప్రభు దారిలో వెళుతుంటే ఏడుస్తుంటే వాళ్ళని చూసి ప్రభు అన్నారంట, అమ్మ నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవని అన్నారంట. ఇంకొక ఆమె ఏమో ఇలా పట్టుకుని రెడీగా ఉందంట, యేసు ప్రభు రాగానే గాయాలతో ఉన్న ముఖాన్ని తుడిచేసిందంట. ఇప్పుడు మీకు కూడా అనిపిస్తుంది, నిజంగా నేను అప్పుడు ఉంటే ఎంత బాగుండేది, నేను కూడా యేసయ్య కోసం ఏమైనా చేసేదాన్ని కదా, ఏమైనా చేసేవాడిని కదా అని మీకు కూడా అనిపించవచ్చు. దేవుని పిల్లారా, నువ్వు చేయాల్సింది కూడా ఉంది యేసయ్య కోసం. యేసయ్య కోసం నీ చేయవలసింది ఉంది, నీపై పెట్టిన భారం ఉంది. యేసయ్యా నీ చిత్తం ఏంటి అని అడిగి, యేసయ్యా నీ కోసం నేనేం చేయాలి ప్రభువా, నా కోసం నేను బ్రతకడానికి ఏదో పని నేను చేసుకుంటున్నాను, నీ కోసం నేనేం చేయాలి ప్రభువా అని అడిగి ఈ మంచి శుక్రవారపు దినమందు నిండైన సంతోషంతో మన గృహాలకు వెళదాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. అందరం ప్రభు వైపు చూస్తూ ఆయననే మనము స్మరించుకుంటూ, సిలువే నాకు శరణము, నాకు రక్షణము, సిలువే నాకు శరణము, నాకు రక్షణము, ఆ చోటను ప్రభు చావందెను, కారెను రక్తము, ధారలాయెను.
కోసం ప్రాణమిచ్చిన యేసయ్య నిన్ను అడుగుతున్నాడు, నీ కోసం నేను నా ప్రాణం ఇచ్చాను, నా కోసం ఏం చేస్తావు? నీ పాపాన్ని విడిచిపెడతావా? లోకాశలు విడిచిపెడతావా? నా దగ్గరకు వస్తావా? నా ప్రేమను అనుభవిస్తావా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా బిడ్డ, నా ప్రేమ అనుభవించు. ఇహలోక మాలిన్యమును విడిచి నా వైపు చూడు, నా గుండె చూడు, నా శరీరము చూడు, నా దేహమంతా చూడు, పరిశీలించి చూడు, పరిశోధించి చూడు. ఇన్ని గాయాల, 17 గంటల వేదన, 17 గంటల శ్రమ, 6.5 లీటర్ల రక్తం మన కొరకు చిందించిన యేసయ్య వైపు మనందరము చూస్తూ, యేసయ్యా మీకే వందనాలయ్యా. ఒక్కసారి యేసయ్యకు సమర్పించుకుంటారా? ప్రభువా, ఈరోజు నుండి ప్రార్థన చేస్తానయ్యా, ఈరోజు నుంచి నేను పాటలు పాడుకుంటానయ్యా, ఈరోజు నుంచి నేను తలుచుకుంటానయ్యా, మీకు చెప్పకుండా ఏ పని చేయనయ్యా, యేసయ్య మీ కొరకు జీవిస్తానయ్యా అని యేసయ్య సన్నిధిలో తీర్మానం చేసుకుంటారా? మరణము ఓడెను, పిశాచి శిరము చితికెను. మరణము ఓడెను, పిశాచి శిరము చితికెను. జీవము గెల్చెను, తెరయు చీలెను. జీవము గెల్చెను, తెరయు చీలెను. నా భారము దిగిపోయెను, దొర్లిపోయెను. నా భారము దిగిపోయెను, దొర్లిపోయెను. సిలువే నాకు శరణము, నాకు రక్షణము. పాపపు ఓడను పాతాళమందు కూల్చెను. పాపపు ఓడను పాతాళమందు కూల్చెను. పరలోకము భూలోకము ఏకమాయెను. పరలోకము భూలోకము ఏకమాయెను. పాపికి ప్రభువుకు పొంది కుదిరెను. పాపికి ప్రభువుకు పొంది కుదిరెను. సిలువే నాకు శరణము, నాకు రక్షణము. కృపగలిగిన మా తండ్రి, విన్న వాక్యాన్ని మా హృదయములో ముద్రించి, మీరు సిలువలో పలికిన మాటలు మేము ధ్యానం చేసుకున్నాము నైనా. యేసయ్యా, ఆ మాటలు పలకటానికైనా మాకు అర్హత లేదు నైనా. ఆ మాటలు వివరించే కృప మాకు ఇచ్చారు. స్తోత్రాలు. ఎంత శ్రమలో ఉండి పలికారో దేవా, వర్ణించలేని శ్రమ కదా ప్రభువా. మీకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను దీవించి బలపరిచి ఈ మాటలు వారి హృదయాల్లో ముద్రించమని శిలువనాథుడైన యేసు నామమున వినయముగా ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.